హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నిర్మినని. పెద్దిగాడి హవా ఏ రేంజ్లో ఉందంటే ఒకటే మాట ప్రతి చోట బ్లాక్ బస్టర్. రామ్ చరణ్ గారి పెర్ఫార్మెన్స్కి ఎవడైనా సరే సలాం కొట్టాల్సిందే. ఇదే మాట అనిపిస్తుంది భయ్య. థియేటర్ దగ్గర, నార్మల్ దగ్గర, కామన్ ప్రతి దగ్గర ఇదే మాట. ప్రజెంట్ బుక్ మై షో కానీ డిస్ట్రిక్ట్లో కానీ ట్రెండింగ్ చూస్తుంటే గంటకి దాదాపు 40,000కు పైగా టికెట్లు అమ్ముడుపోతున్నాయంటే ఇక ఈ వీకెండ్ అయ్యేసరికి పెద్దిగాడి ర్యాంపేజ్ ఏ విధంగా ఉండబోతుందో మీ ఊహకే వదిలేస్తున్నాను. డే 1 ఆల్మోస్ట్ ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, 200 నుంచి 220 కోట్ల వరకు కలెక్షన్లు కొట్టబోతున్న పెద్ది అనే సినిమా ఇప్పుడున్న ప్రస్తుత ఇంకా టాక్ కానీ లేదంటే వేరే లెవెల్కి వెళ్ళిపోయింది భయ్య. ముఖ్యంగా తెలుగు కాకుండా ఇతర భాషల్లో కూడా, తమిళ్, మలయాళంలో కూడా ఈ సినిమాకి సంబంధించి ఒక్కటే టాక్, యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్. ఇక హిందీలో కూడా నాకు తెలిసి ఈరోజు నైట్ షోస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఫాస్ట్ ఫిల్లింగ్లో ఉన్నాయి. ఇక టాక్ అక్కడ కూడా పాజిటివ్గా పడింది. సో ఇక ఆ ర్యాంపేజ్ ఎలా ఉండబోతుంది అంటే లక్షవారం, శుక్రవారం, శనివారం, ఆదివారం అయ్యేలోపు 550 కోట్ల గ్రాస్ కొట్టబోతున్న పెద్ది అనే సినిమా. మీరు ఇది రాసి పెట్టుకోండి. సినిమాకి మామూలు టాక్ రాలేదు, యునానిమస్గా బ్లాక్ బస్టర్ టాక్ ప్రతి ఒక్క చోట. ఈ సొల్లు చెప్తున్న యూట్యూబర్లు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, మీరు కోడిగుడ్డు మీద ఏకలు పీక్కుంటూ ఉండండి, కానీ అక్కడ పెద్దిగడి హవా ఎలా ఉందో తెలుసా? టికెట్ మొక్క దొరకట్లేదు. సినిమాలో నిజంగా ఒక నెగిటివ్ కంటెంట్ కానీ పడుంటే చూస్తున్నాం కదా భయ్య, ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా అయితే తప్ప. ప్రీమియర్స్తో పాటు డే 1 కూడా ఆల్మోస్ట్ ఫుల్ అవ్వడం అనేది ఈ మధ్యకాలంలో ఏ సినిమాకి జరగలేదు, కేవలం పెద్ది అనే సినిమాకి జరిగింది. ఇన్ కేస్ ఎవడైతే సోకాల్ రివ్యూలు చెప్తున్నారో ఆ టైప్లో కానీ సినిమా ఉండుంటే నాకు తెలిసి సెకండ్ షోకి సినిమా ఖాళీ అయిపోయింది. కానీ రేపు బుకింగ్స్ కూడా ఒక్కసారి ఊహించుకోండి, గంటకి 40,000కు పైగా టికెట్లు తెగుతున్నాయంటే ఆ ర్యాంపేజ్ ఎలా ఉందో ఒక్కసారి ఊహించుకోండి. ఇక వీకెండ్ అయ్యేసరికి సినిమా 500 నుంచి 600 కోట్లు కొల్లగొట్టడం పక్కా మీరు రాసి పెట్టుకోండి. ఆ బ్యాటింగ్ ఏంటి భయ్య, ఎన్ని రోజులు అయ్యింది భయ్య. ముఖ్యంగా బీసీ సెంటర్లో అయితే సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందంటే అద్దరిపోయే రెస్పాన్స్, ఇన్క్లూడింగ్ జాహ్నవి కపూర్ క్యారెక్టర్ను కూడా ఓన్ చేసుకుంటున్నారు బీసీ సెంటర్లో. మీరు ఒక్కసారి ఊహించుకోండి. అంటే సినిమా టాక్ అనేది ఒక విస్ఫోటనం లాగా, ఒక లావా లాగా, ఒక ఎలా వెళ్ళిపోతుందంటే వేరే లెవెల్కి వెళ్ళిపోయింది భయ్య. అసలు రామ్ చరణ్ గారి పెర్ఫార్మెన్స్ గురించి చెబుతుంటే లిటరల్ ఒక్కొక్కడు ఏడ్ చేస్తున్నాడు. ఒక ఇచ్చాడు రివ్యూ, అతని మీద కూడా వీడియోలు చేస్తాను ఈ 2 రోజులు మనకు అదే పని. అది ఎలాంటి రివ్యూ ఇచ్చాడంటే, ప్రపంచం మొత్తం సినిమా అంటే అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కడు, సినిమాలు చూసే ప్రతి ఒక్కడు చెప్తుంది ఏంటంటే ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ అద్దరిపోయిందని చెప్తే ఆ ఎదవ కంటే సెకండ్ హాఫ్ ఎక్కలేదంట. సో నీలాంటి ఎదవల కోసం కొన్ని వీడియోలు రెడీ అవుతున్నాయి. ఇంకా రేపటి నుంచి అదే బ్యాటింగ్ పెట్టుకున్నాను. నెక్స్ట్ ఈ సినిమా కలెక్షన్ల పరంగా ఉత్తరాంధ్రలో అయితే భయ్య, వైజాగ్లో అయితే ఆల్మోస్ట్ అన్ని షోస్ ఫుల్ అయ్యి షోస్ యాడ్ చేశారు. ఒక మిర్జాలో కానీ, నెక్స్ట్ ఇంకా మిరాజ్లో కానీ, నెక్స్ట్ ఐనాక్స్లో కొన్ని షోస్ యాడ్ చేశారు. నాకైతే మెంటల్ వచ్చేసింది. ఏంట్రా బాబు, ఈ టైప్ ఆఫ్ టాక్ కానీ, ఈ టైప్ ఆఫ్ ఇఫ్యూరియా కానీ ఈ మధ్యకాలంలో జరగలేదు. కానీ పోలీసులు అయితే మాత్రం వైజాగ్లో చాలా పెద్ద దెబ్బేశారు భయ్య సంగం సార్ దగ్గర. నిన్న ప్రీమియర్ షోస్కి, సెలబ్రేషన్స్కి అనుమతి ఇవ్వలేదు. ఎందుకంటే మన ఫ్యాన్స్ కూడా కొద్దిగా, ప్రతి సినిమాకి ఇదే ప్రాబ్లం, ప్రతి హీరో ఫ్యాన్స్ కూడా కొద్దిగా కంట్రోల్ తప్పి బిహేవ్ చేయడంతో థియేటర్లో కూడా భయపడిపోతున్నారు. సో నిన్న అయితే మాత్రం సంగం సార్ దగ్గర ప్రీమియర్స్కి ఎలాంటి ఆడవేయట్లేదు. మార్నింగ్ అయితే గట్టిగా చేశారు ఈరోజు. సో ఓవరాల్గా పెద్ది అనే సినిమా మాత్రం దాదాపు ఈ వీకెండ్ కల్లా 500 కోట్లకు పైగా కొల్లగొట్టబోతుందని చాలా క్లియర్గా అర్థమవుతుంది. మీరు ఫిక్స్ అయిపోండి. నేను మొన్న నుంచి చెప్తున్నాను, ప్రీమియర్ షోస్ దొరకకపోతే డే 1 అయినా బుక్ చేసుకుంటారా బాబు. సినిమా వన్స్ టాక్ రిలీజ్ అయిన తర్వాత టికెట్ ముక్క దొరకదు అని. ఓకే, మల్టీప్లెక్స్లో అట్లా దొరుకుతుంది, కానీ మనకి ఎంతైనా సరే సింగిల్ స్క్రీన్లో చూసిన మజా ఇంకా వేరేదే రాదు భయ్య. మనకు ఒక సింగిల్ స్క్రీన్లో ఒక మాస్ థియేటర్లో చూసిన మజా మాత్రం ఈ సినిమా అలాంటి థియేటర్లోనే చూడాలి, అలాంటి వాళ్ళతో చూడాలి. ముఖ్యంగా భయ్య సెకండ్ హాఫ్లో రామ్ చరణ్ గారి పెర్ఫార్మెన్స్కి అయితే గుడులు కట్టేస్తున్నారు. బుచ్చిబాబు సానా ఇంకొక సినిమా ఫిక్స్ చేసుకున్నాం రామ్ చరణ్ గారితో. ఇంకా ఏఆర్ రెహమాన్ భయ్యో బాబోయ్ ఎంత విస్ఫోటనం చేశారంటే థియేటర్లో పెద్ది పెద్ది అని ఒక
పడుతుంటే ఇంగ్లీష్ ర్యాప్ అయితే తొక్క తీసాడు. సో ఇవన్నీ చూస్తుంటే ఓవరాల్గా ఇప్పుడు ఈ పెద్ది అనే సినిమా 500 కోట్లకు పైగా జస్ట్ ఈ వీకెండ్ లోపే కొట్టబోతుంది, మీరు ఫిక్స్ అయిపోండి. ఇక 1000 కోట్లు కొడుతుందా, 1500 కోట్లు కొడుతుందా, 2000 కోట్లు కొడుతుందా అనేది ఈ వీకెండ్ తర్వాత ఒక క్లారిటీ అయితే రాబోతుంది. ఎంత నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారా సినిమా మీద కావాలని సోషల్ మీడియాలో ఒక వర్గం వారే. ఆ వర్గం వారు ఎవరో కూడా మీకు కూడా తెలుసు. కావాలని చెప్పి చేస్తున్నారు. ఒకటే చెప్తున్నా భయ్య, ఇప్పుడు ఈ సినిమా వచ్చినప్పుడు మీరు టార్గెట్ చేయడం, మీ సినిమా వచ్చినప్పుడు వీళ్ళు టార్గెట్ చేయడం, ఇది కాదు భయ్య సినిమా అంటే. సినిమాని సెలబ్రేట్ చేయండి. ఇంకా సినిమా రిలీజ్ అయ్యి 24 గంటలుగా కాకముందే కొందరు ఏకంగా బ్రేక్ డౌన్ వీడియోలు చేస్తున్నారు. అలాంటి వాళ్ళు కూడా వీడియోలు రెడీ అవుతున్నాయని చేస్తాను. సో పెద్ది అనే సినిమా అనకాపల్లి టు అమెరికా వరకు ప్రతి ఒక్క చోట ఆల్ టైమ్ రికార్డ్ కలెక్షన్లో పెడుతుంది. అంటే జస్ట్ ఇది కేవలం ప్రతి ఒక్క టికెట్ తెగిన ప్రతి ఒక్క టికెట్ మళ్ళీ చెప్తున్నా రామ్ చరణ్ గారి పేరు మీద తెగిన టికెటే. ఎందుకంటే అన్న ఇదేదో పార్ట్ 1 హిట్ అయ్యి ఏదో హైప్తో రిలీజ్ అవుతున్న పార్ట్ 2 సినిమా కాదు. ఒక 1000 కోట్లు, 1500 కోట్లు, 2000 కోట్లు ఖర్చు పెట్టి విపరీతమైన గ్రాఫిక్స్ చేసి ఏదో పెద్ద షట్లు వేసేసాం, అది చేస్తాం అని వదరగొట్టేసిన పబ్లిసిటీలు లేవు. ఆ డైరెక్టర్ కూడా రెండో సినిమా ఉప్పెన లాంటి సినిమా తర్వాత ఆ డైరెక్టర్ కథని నమ్మి ఆయన చేసిన పర్ఫార్మెన్స్కి కేవలం రామ్ చరణ్ అనే వ్యక్తి మీద దిగుతున్న ప్రతి ఒక్క టికెట్ రామ్ చరణ్ గారి పేరు మీద టికెటే. సో ఇది కదా మాస్ అంటే, ఇది కదా హీరో స్టార్డమ్ అంటే. హీరో స్టార్డమ్ అనేది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ల వల్ల, లేదంటే పెద్ద పెద్ద సెట్లలోనో ఒక పెద్ద హ్యూజ్ బ్యాక్గ్రౌండ్ సెట్ చేసేసి అందులో హీరోని పెట్టేసి ఎలివేషన్లు ఇవ్వడం వల్ల కాదు. హీరో అనేవాడు, ఒక నటుడు అనేవాడు ఖచ్చితంగా జలస్ ఫీల్ అవుతాడు. ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్క హీరో ఎలా ఫీల్ అవుతాడంటే, ఎలాంటి సినిమా మనకెందుకు పడలేదు, మనం చెయ్యలేమా అనేలా ఉంటుంది రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్. ఖచ్చితంగా ఇది రామ్ చరణ్ గారు తప్ప ఇంకెవ్వడూ చేయలేడు భయ్య. అందుకే ఈ రేంజ్ ఆఫ్ అప్లోజీ, ఈ రేంజ్ ఆఫ్ కలెక్షన్ వస్తున్నాయి. డిస్ట్రిక్ట్ యాప్లో కానీ, బుక్ మై షోలో కానీ చూస్తున్నాం. కేవలం మన ఆఫ్లైన్ కలెక్షన్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, సీడీఎల్ లాంటి ఏరియాలో ఆఫ్లైన్లో టికెట్లు ఇంకా తెగుతున్నాయి. అది కేవలం రామ్ చరణ్ గారి పేరు మీద తెగుతున్న టికెట్లే. మనశంకర్ వరప్రసాద్కి ఎలా అయితే ఎక్స్ట్రా చైర్స్ పట్టుకెళ్లారో, మళ్ళీ పెద్ది అనే సినిమాకి శని ఆదివారాల్లో ఖచ్చితంగా ఎక్స్ట్రా సీట్స్ పట్టుకుని వెళ్తారు. ఇది రాసి పెట్టుకొని. మామూలు ర్యాంపేజ్ కాదు, ఇది చాలా పెద్ద ర్యాంపేజ్. ముఖ్యంగా చెప్పాలంటే ఈ ర్యాంపేజ్ అనేది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక ఆక్సిజన్లో దొరికింది. చాలా డ్రైగా ఉన్న తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఈ పెద్ది అనే సినిమాతో ఊపిరి పీల్చుకుంది భయ్య. నిజంగా ఇప్పుడు గత 10 సంవత్సరాలకి రామ్ చరణ్ గారికి ఎలా పడతాయి ఈ ట్రెండ్ సెట్టింగ్ సినిమాలో నాకు అర్థం కావట్లేదు. అసలు ఆ స్క్రీన్ ప్రజెన్స్ ఏంటి, ఆయన లుక్ ఏంటి, యాజ్ ఏ క్రికెటర్గా, యాజ్ ఏ రెజ్లర్గా, యాజ్ ఏ ఒక క్లైమాక్స్లో కూడా, అంటే నేను రివీల్ చేయాలనుకోవట్లేదు. ఓకే, ఆల్రెడీ అందరూ ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు కానీ సినిమా థియేటర్లో ఉంటుండగా మన సినిమా కోర్ కంటెంట్ మాత్రం చంపకూడదు భయ్య. సో ఇవన్నీ కలిపి పెద్ది అనే సినిమాకి లాంగ్ రన్లో ఎంత పెట్టచ్చు ఏంటి అనేది మనం రోజు డైలీ వీడియోలు మాట. కాకపోతే నేను చెప్పేది ఒకటే, ఈ 4 రోజుల్లో ఖచ్చితంగా 500 కోట్లకు పైగా సినిమా కొల్లగొట్టబోతుంది. మీరు రాసి పెట్టుకోండి. ఇక రామ్ చరణ్ గారికి అవార్డులు అంటారా, ఇక నాకు తెలిసి ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క అవార్డు రామ్ చరణ్ గారికి ఒళ్ళు వచ్చి పడుతుంది. అసలు బుచ్చిబాబు నీ కాన్ఫిడెన్స్కి నువ్వు మాట్లాడిన మాటకు అప్పట్లో ఏమనిపిస్తుంది అంటే, ఏంటి మరి ఎక్కువ మాట్లాడేస్తున్నావు బుచ్చిబాబు, నిజంగా వద్దు అనుకున్నాను. నువ్వు మాట్లాడింది చాలా తక్కువ అనిపించింది. సెకండ్ హాఫ్ చూసిన తర్వాత నాకు అసలు లిటరలీ లేడీస్ అయితే ఏడ్చేస్తున్నారు భయ్య ఆయన పెర్ఫార్మెన్స్కి. ఇంకెంతకు మించి ఇంకేం కావాలి ఒక నటుడిగా. ఈ రోజుల్లో సినిమాకి వెళ్ళిన తర్వాత ఏడిపించే నటుడు ఇంకెక్కడున్నాడు, అసలు ఎక్కడా లేడు. ఇన్ని రోజులు తెలుగు ఇండస్ట్రీలో ఒకరిని పట్టుకొని ఒక రుద్దరు కదా, యాక్టర్ గొప్ప యాక్టర్ అలా చెప్పే వాళ్ళందరికీ ఏంటంటే, ఈయన రుద్రుతో వచ్చిన స్టార్డమ్ కాదు, రుద్రుతో వచ్చిన క్రేజ్ కాదు, కేవలం ఆయన యాక్టింగ్ మీదే. ఆఫ్టర్ రంగస్థలం అని ఏదైతే మాట్లాడారో ఇప్పుడు ఆఫ్టర్ పెద్ది అనే సినిమా గురించి మాట్లాడుకుంటారు. ఈ సినిమా తర్వాత నాకు తెలిసి రామ్ చరణ్ గారు ఇంకా ఎలాంటి సినిమా చేసినా సరే యాక్టింగ్ పరంగా చాలా చిన్నదిగా ఉంటుంది. ఖచ్చితంగా ఈ సినిమా తర్వాత అయినా ఒక సూపర్ హీరో క్యారెక్టర్ చేస్తేనే దానికి న్యాయం అవుద్ది భయ్య. సో ఓవరాల్గా పెద్ది అనే సినిమాకి ఇప్పుడున్న రెస్పాన్స్ ప్రకారం ఖచ్చితంగా ఈ వీకెండ్ లోపు 550 కోట్లకు పైగా కొల్లగొడుతున్నాం. ఇది రాసి పెట్టుకోండి.